మిగతా కార్యవర్గ సభ్యులు, ఇటు కన్వీనర్ గవర్నర్ గారు, వివిధ జిల్లాల నుండి ఈ ధర్నాకు వచ్చినటువంటి ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం. ఈరోజు ఇటో ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ రోజు ధర్నా మన తెలంగాణ ప్రభుత్వంలో చరిత్రలో ఒక సువర్ణాక్షరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ధైర్యంగా ఉపాధ్యాయులు ప్రభుత్వం స్థాయినటువంటి ఒక నిరసనను తెలియజేయడానికి సాహసంగా తీసుకుంటున్నాం. కాబట్టి ఇది మన ఉపాధ్యాయులు ఎప్పుడు గుర్తించుకుంటారు. పండుగలను సైతం త్యాగం చేసి ఇక్కడ రావడం అనేది చాలా అపూర్వం. సో ఇలాంటి ఉద్యమానికి వచ్చినటువంటి అందరినీ నేను మొదట కృతజ్ఞత తెలుపుతున్నాను. ఇక్కడ ఒకటి ఇంతకుముందు చాలామంది మిత్రులు మాట్లాడుకుంటూ ముఖ్యమంత్రి గారి యొక్క వాగ్దానాల గురించి మనం చెప్పడం జరిగింది. ఒకసారి అందరికి నేను గుర్తు చేస్తాను. ముఖ్యమంత్రి గారు గెలిచిన తర్వాత ఇంకా 10-15 రోజుల తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు తొంపల్లిలో హైదరాబాద్లో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర నాయకులతో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేస్తాను, రేపు నేను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాను, ఆ ప్రభుత్వంలో ఎలా ఉండాలి మీరు చెప్పండి అని చెప్పడం వరకు ఒక మీటింగ్ అని చెప్పారు. నిజమే అనుకొని తెలంగాణ డీటెయిల్స్ తరఫున మేము కూడా వచ్చాము, అధ్యక్షుడు గారు అందరూ కలిసి. తీరా అక్కడికి వస్తే అక్కడ దాన్ని ఒక జాతరలాగా చేశాడు. అక్కడ ఆ జాతర అయినా పర్వాలేదు మరి చూద్దామనుకుంటే అక్కడ ఏం చెప్పాడంటే అతను కేసీఆర్ మాట్లాడుతూ పదే ఉద్యోగులు అంటే ఆయన దృష్టిలో కేవలం ఎన్జిఓస్, అక్కడ ఉన్నటువంటి దేవిప్రసాద్, ఆయన పక్కనటువంటి వ్యక్తులే తప్ప మిగతా టీచర్ల గురించి ప్రస్తావన అసలు తీయడం లేదు. ఒక అరగంట తర్వాత చూసి మన మిత్రులే, నేను అనుకుంటే టీటీఓ మిత్రులు ఎప్పుడు లేచి గట్టిగా అడిగారు, సార్ ఇక్కడ ఉద్యోగులు అంటే ఒక ఎన్జిఓ స్థాయికి టీచర్లు ఉన్నాం మేమని గట్టిగా అంటే ఓకే అన్నాడు. అంటే ఉపాధ్యాయుల పట్ల ఆయనకు ఎంత నిర్లక్ష్యం ఉన్నదో ఆనాడే మనకు అర్థమైంది. తర్వాత మీతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చెప్పి ఏమున్నదయా పిఆర్సీ దేవిప్రసాద్ మనమే కదా, నువ్వు 2 కాగితాల్లో తీసుకురా, నేను సంతకం పెట్టేస్తా, ఏమున్నది అన్నాడు. అంటే ఏమున్నదని చెప్పినట్టు సులువుగా మరి ఇప్పుడు మిగతా ఏం చేయడం లేదు. కానీ ఉదాహరణకు వరంగల్లో చూడండి, 4 రోజులు అక్కడ ఉండి వరంగల్లో మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడ్డాయి సాంకేతిక కారణాల వలన. అవి త్వరలో కాబోతున్నాయి. కాబట్టి అక్కడ తన ప్రభావాన్ని పెంచుకోవడం కొరకు రకరకాలుగా సుడిగాలి ప్రకటన చేస్తూ ఏ అధికారి ఇష్టమని చెప్పారు. మన ఎమ్మెల్సీలు వచ్చినప్పుడు తర్వాత తుకారామ గారు మనకు ఐఏఎస్ అధికారులు లేరు కాబట్టి నిర్ణయాలు జరుగుతూనే ఉన్నారు. మరి వరంగల్లో తీసినటువంటి కోట్లాది వాగ్దానాలకు బడ్జెట్లకు ఏ అధికారి నోటిఫై చేశాడు, ఏ అధికారి అప్రూవల్ చేశాడు, అది ఏమి తెలియకుండా అక్కడ అన్ని ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కలెక్టర్ మామూలు ఉండి సరే టెక్నికల్గా కొన్ని ప్రాబ్లం అనగానే అతని పైన ఫైర్ అయ్యాడు. నేను నువ్వు సీఎం అన్నాడు. అంటే మరి అలాంటి చొరవ మన ఉపాధ్యాయ సమస్యలు తీసుకోవడానికి ఎందుకు ఆయనకు అవకాశం రావడం లేదు అంటే ఉపాధ్యాయులు అనే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదనేటువంటి ఒక విషయం ఆయనకు ఇంకా అర్థం కావడం లేదు. మరి ఇలా ఉపాధ్యాయ రంగాన్ని విద్యార్థులను అందరినీ నిర్లక్ష్య చేసిన వ్యక్తి గతంలో ఒకసారి మనం ఓడించడం, అదే పరిస్థితి కనుక మళ్ళీ తిరిగి వస్తే తప్పనిసరిగా అదే జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఓట్లు వస్తాయి కాబట్టి వాళ్ళు మరి తిరుగుతున్నాడు, మనం ఓట్లు రావనుకుంటున్నాడు కాబట్టి మనం ప్రతి గ్రామంలో మన వెనుక మన విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళందరితో మనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వ విధానాలను ఈ యొక్క వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ మనము ప్రజలను సమీకరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా దీని తర్వాత కార్యక్రమంలో మనము ప్రజల సమస్యలను కూడా ఇందులో కలుపుకొని జిల్లా స్థాయిలలో రకరకాల పోరాట కార్యక్రమాలు తీసుకున్నప్పుడు మాత్రమే ఈ ప్రభుత్వానికి కనిపోతుంది. ప్రజల సమస్యలతో పాటు మన సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి వాళ్ళ మద్దతును కూడగట్టుకోవడానికి మనం అందరం సిద్ధంగా ఉండాలని కోరుతున్నాను. ఇంతకుముందు మిత్రుడు